దయగా చల్లగా. నాగ వైష్ణవి. కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించి మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా శక్తి లలిత శివానంద చరిత. ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. ఈ కొండ పైన అర్జునుడు తపమును కావించెను, పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను. విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీ జేజేలు పలుకగా కనక దుర్గకైనది స్థిర నివాసము. మెలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ వరుసపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక. ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కోటి దేవతలందరికీ ఇది ముక్తి దీపం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి. అవబంధాలను బాపే బాల త్రిపుర సుందరి, నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి. లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి. అక్షయ సంపదలెన్నో అవని జనులకు అందించే దివ్య రూపిణి మహాలక్ష్మి. విద్యా కవన గాన మొసగు వేదమయే సరస్వతి. ఆయురారోగ్యాలు భోగ భాగ్యములు ప్రసాదించు మహాదుర్గా. శత్రు వినాశిని సత్య స్వరూపిణి మహిషాసుర మర్దిని. విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి. భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మ నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. కనక దుర్గా విజయ కనక దుర్గా
జడ్జెస్ నాగవైష్ణవి, నీలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు పాడత తీగలు నువ్వు పార్టిసిపేట్ చేయడం. నీలాగే మన రిషిల్ అందరూ ఉన్నారనుకో, బట్ విన్ అయ్యామా కాంపిటీషన్ని, లేకపోతే సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా ఇవన్నీ కాకుండా మళ్ళీ కాంపిటీషన్కి రావాలి అంటే చాలా గట్స్ కావాలి తెలుసా, చాలా గట్స్ కావాలి, చాలా తాపత్రయం ఉండాలి, అండ్ ఎదిరించే మనస్తత్వం ఉండాలి. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొనాలి కాంపిటీషన్లో. ఇట్స్ నాట్ అ జోక్. మళ్ళీ నువ్వు వచ్చి నిలబడ్డావు, మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు దట్ యు ఆర్ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ మ్యామ్. 1 మైల్ ఎక్స్ట్రా చెప్తారు కదా, సో అలా ఎప్పటికప్పుడు నువ్వు పుష్ చేసుకుంటూనే ఉంటావు నిన్ను నువ్వు. నీకు నీ తల్లిదండ్రులకి నా శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నాగవైష్ణవి, నమస్తే సార్. చాలా బాగా పాడావు. మళ్ళీ నీదైన శైలిలో నీదైన ఒక ఇంద్రజాలాన్ని మళ్ళీ సృష్టించావు. ఇప్పుడు ఈ చిట్ట చివరి పోటీలో మొత్తం 6 పాడుతున్నారు. మొత్తం మన కర్నూలు వాసుల ఆత్మలకు ఒక చక్కటి ఆహారం, 6 రుచులతో షడ్ర సోపేతమైన భోజనం వడ్డించడానికి మీరందరూ కూడా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నీ రుచి తీపి ఈ రోజు. థ్యాంక్ యూ సార్. పిల్లలందరూ ఇలా పాడేస్తుంటే మేము జడ్జెస్ ఏం చేయాలి సార్? ఎలా సార్ జడ్జిమెంట్ ఇవ్వడం, ఎలా మార్క్స్ ఇవ్వడం? కానీ అఫ్ కోర్స్ ఒక కాంపిటీషన్ అంటే ఒక విన్నరే, అదోకే. కానీ ఈ పాడుతా తీయగాలో మీరు చెప్పినట్టు ఆల్ 6 సింగర్స్ ఆర్ విన్నర్స్. ఆల్ 6 సింగర్స్ ఫైనల్కి వచ్చిన 6 మంది విన్నర్స్. ఎందుకంటే మీ అందరిలో యూనిక్ టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో మీరు అందరూ పెద్ద పెద్ద సింగర్స్ గా వస్తారు, దాంట్లో సందేహమే లేదు. నో డౌట్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.